నిత్యం రద్దీగా ఉండే కాకినాడ వార్పు రోడ్డు సోమవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ విస్ఫోటన సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు పొట్టకూటి కోసం పనిలోకి వచ్చిన 5 కూలీలు క్షతగాత్రులుగా మారి ప్రాణాలతో బయటపడి జీజీహెచ్లో చికిత్స పొందుతూ జరిగిన ఘటనతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ వార్పు రోడ్లో గల జైబాలాజీ ట్రాన్స్ పార్టీలో పనిచేసిన హమాలీలు వచ్చిన గూడ్స్ దింపే క్రమంలో అందులో దీపావళి సామాన్లు ఆటో పైనుంచి కిందికి వేయడంతో ఒక్కసారిగా బాణసంచా ఉన్న బండిల్ ఒత్తిడికి గురై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఎగుమతి దిగుమతి చేసే కూలీల్లో 2 తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 3 స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్పీ బిందు మాధవ్, ఎస్డీపీఓ దేవరాజ్ పటేల్, స్థానిక సీఐలు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే విచ్చలవిడిగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీల అధికారుల పర్యవేక్షణ కొరవడం కారణంగానే ఈ ఘటన రుజువు చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ హమాలీలు లోడ్ దింపుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. కూలీలు హైదరాబాద్ నుంచి చిన్న క్రాకర్స్ పార్సిల్ తీసుకొచ్చారు. ఆ పార్సిల్ ను ఒక్కసారిగా కింద పడేయడంతో ప్రమాదం జరిగింది. అసలు ఆ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చింది అని పూర్తి విచారణ చేస్తున్నామని అన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఓకే, అందరికీ నమస్కారం. ఇది 8:20లో ఒక ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది ఇప్పుడు. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కేస్, there was this firecrackers. There are these phosphorus firecrackers are there where you can, if you put hardly on the surface, they will blast. So there was 1-2 illegal boxes in this lorry was there. So during the shifting of this firecrackers, this worker threw it casually. At that time explosion jarigindi. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV we identified the number on which that consignment was there. On that number we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far this illegal to this, or whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of these items, and for now though we have already seized these 2 boxes. For now there is no immediate danger, so we will forward it to you if any kind of investigation is there. Who is the owner, sir?
owner, who is the what is the name of his owner? Balaji Traders. Transport name, sir. Yes, sir. Goods model. Goods owner में तो actually we are identifying the forward and backward link from where that packet originated. So it is originated from Hyderabad. So we are also identifying that package from where it is originated and how it is without any proper documentation they were traveling it. So we are also booking that case also. Such rape of documents, such rape of goods, you have to transfer, sir. No, you can transfer the flammable object, but they required one permission. Safety precautions. Safety precaution and permission is also required. If they don't have that permission, so we are checking in that also. Okay, thank you. నా పేరు రెడ్డి చిన్న అండి. మేము జేబీటీ బాలాజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తామండి. ఇవాళ ఉదయం 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చి సరుకు దించుతుండగా సాల్తీ మాజీ అయ్యప్పరాజులు అని చెప్పి ఒక సాల్తీ దించి పక్కన పెట్టామండి. అది పెట్టేసిన తర్వాత ఇలాగ వెనక సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత అది తప్పని పేలిపోయిందండి. అంతే పేలిపోయిన తర్వాత ఒక 5 గాయాలు జరిగిందండి. అది జరిగిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా వాళ్ళని తీసుకురావడం జరిగిందండి ఇక్కడికి హాస్పిటల్. అంతే 8 గంటలకు మేము వచ్చామండి. ఒక పావు గంటలో జరిగింది. 8:28 ఆ టైంలో జరిగిందండి. ముగ్గురికి బాగా గాయాలు తగిలాయండి. ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చిన్న గాయాలు తగిలాయి. మేమందరం అక్కడే ఉన్నామండి. మేమందరం వెనకెట్టి ఉన్నామండి, సైడ్కి ఉన్నాం. లారీ మీద ఉన్నాము, వీళ్ళు కిందన ఉన్నారు. అందువల్ల అది పెట్టి డబ్బు పేలిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికే ఎక్కువ గాయం కలిగిందండి. జేబీటీ అండి, జే బాలాజీ ట్రాన్స్పోర్ట్.